సార్ అల్లు అర్జున్ గారికి ఏదైతే ఉందో రిమాండ్ ఏదైతే 14 రోజుల రిమాండ్ విధించారు దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు జ్యుడిషియల్ పరంగా ఇది జ్యుడిషియల్ ఇంప్రిజన్మెంట్ అల్లు అర్జున్ గారికి ఇచ్చారు. ఇందులో మెయిన్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్. ఈ బిఎన్ఎస్ ప్రకారంగా చెప్పాలి అని అంటే ఇది మేము బిఎన్ఎస్లో వచ్చిన చట్టాలపైన ఏంటంటే ఫస్టే ఈ సెక్షన్స్ మొత్తం కూడా పొలిటికల్ వాళ్ళకు అనుకూలంగా యూజ్ చేసుకోవడానికి పోలీస్ పవర్ని జ్యుడిషియల్ పవర్ని మొత్తాన్ని కూడా పొలిటీషియన్స్ తన చేతిలోకి తెచ్చుకోవాలని తెచ్చిందే బిఎన్ఎస్. ఆ బిఎన్ఎస్లో భాగంగానే ఈ సెక్షన్ 105 అనేది తీసుకొచ్చారు. ఈ సెక్షన్ 105 డిస్క్రిప్షన్ పవర్ ఎలా చెప్తుంది అని అంటే ఒకవేళ ఇది పర్సన్ అక్యూజ్డ్ పర్సన్ వాంటెడ్లీ అంటే తను అక్కడికి వెళ్తే నేరం జరుగుతుంది, ఎవరైనా ఒకరు చనిపోవాలి అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి లేదా ఆ అవేర్నెస్తో తను అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సెక్షన్ అట్రాక్ట్ చేసి తను అరెస్ట్ చేయాల్సినటువంటి ఉన్న యాక్ట్ ఇది. సార్ ఈ 105 అనేది బలమైన అంటే ఈ సెక్షన్ కింద పెట్టి మరీ రిమాండ్ అంటే ఇది అంతా ఈ సెక్షన్ అంతా బిఎన్ఎస్లో ఏంటంటే నేరం చేయాలనేటటువంటి ఆలోచన సంకల్పం ఆ ఆలోచనతో ఉండి అక్కడికి వెళితే కొందరు చనిపోతారు, అది జరగాలి. నేరపూరిత స్వభావం నేరపూరిత ఆలోచన కలిగి ఉండి పోయినట్టుగా దీన్ని చెప్తుందండి. అది మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం ఆ విధంగా వివరిస్తుంది. ఆ భావాన్ని ఇందులో పెట్టారు. నిజానికి అది తప్పు. ఎందుకు అనంటే ఆర్టికల్ 21 ప్రకారంగా నేను కానీ వేరెవరైనా కానీ ఇతర దేశస్తులు కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది అందులో ఉన్నటువంటి తను వెళ్ళాడు. ఇంకా చెప్పలేనంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అనడం కాదు కానీ ఒకటి చెప్తున్నాను, ఇది ప్యూర్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇక్కడే కాదు సార్, ఇంకొకటి లగచర్ల విషయం జరిగినక్కడ కూడా సీఎం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది. అక్కడ ఆ వ్యవస్థలో ఉన్న అధికారులను మార్చాలి అసలు ప్రభుత్వం. ఎందుకు అని అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, రోజు పొద్దున్నే 7 గంటలకి 8 గంటలకి వెళ్తుంది.